ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 3వ తేదీ గురువారం తులారాశి వారికి ఒక పెద్ద వార్త రాబోతుంది. ఈ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. మీ జీవితం మారబోతుంది. ఎన్నో రకాలుగా మీరు అదృష్టాన్ని చూడబోతున్నారు. మరి ఇంతకీ జూలై 3వ తేదీ గురువారం తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక పెద్ద వార్త ఏ విధంగా రాబోతుంది, ఈ వార్త వల్ల మీరు ఏ విధంగా సంతోషాన్ని చూడబోతున్నారు, మీ జీవితంలో ఎటువంటి అదృష్ట రోజులు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో నెంబర్ 1గా రాణిస్తారు. తులారాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు. తులారాశి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు. తులారాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే ఈ సమయంలో తులారాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. మీరు 7 జన్మలు ఎత్తినా ఇలాంటి రోజులు మళ్ళీ రావండి. నక్క తక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం ఈ సమయంలో వరించబోతుంది. ఇక నుంచి మీ లైఫ్లో జరిగే మార్పులను అసలు మీరు ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ టైం మీకు అన్ని రకాలుగా బాగా శుభ ఫలితాన్ని తీసుకొస్తుంది. ఇప్పటి వరకు తులారాశి వారు పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు. తులారాశి వారు ఈ యొక్క జాతకులకు మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసికంగా ప్రశాంతతను పొందుతారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఉన్నటువంటి ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కూడా ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదంటున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. అంటే ఎప్పటి నుంచి మీరు ఎదురు చూస్తున్న ఈ యొక్క ప్రమోషన్ రావడం వల్ల మీ జీవితంలో ఆనందం అనేది వస్తుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ఆనందంలో పాలు పంచుకుంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. అంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కదా ప్రమోషన్ కోసం, అదేవిధంగా ఇంక్రిమెంట్లు రావటం, ట్రాన్స్ఫర్ కూడా రావచ్చండి. ఇలా రావటం వల్ల మీ జీవితంలో నూతన మార్పులు రాబోతున్నాయి. అదేవిధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అందరు మిమ్మల్ని చాలా బాగా వాల్యూ ఇస్తారు, బాగా గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరుని సంపాదించుకుంటారు తులారాశి వారు. తద్వారా మీరు పని చేస్తున్న, మీ వర్క్ చేస్తున్న ప్లేస్ నుంచి మంచి పేరు ప్రఖ్యాతులను పొందడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులు రావటం వల్ల మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి కూడా చక్కటి ప్రశంసలను అందుకుంటారు తులారాశి వ్యక్తులు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదు. ఇక తులారాశి వారికి ఈ సమయం ఆర్థికంగా, ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా స్టేబుల్గా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్, ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు కొన్ని సందర్భాలు ఎదురయ్యే అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే కనుక డబ్బును వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తూచ తప్పకుండా పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది తులారాశి వారు. అంతేకాదండి, మీరు ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా
ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. మీరు మీకు కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక వ్యాపార పరంగా కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే వ్యాపార పరంగా మీకు ఇది ఎంతో మంచి శుభ సమయం. మీ యొక్క వ్యాపారం అనేది విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని ఆ యొక్క బిజినెస్ని అభివృద్ధి చేయాలనుకుని ఈ రాశి వారు ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచెస్ను రకరకాల ప్లేసెస్లో స్టార్ట్ చేస్తారు. ఇలా వ్యాపార విస్తరణ అనేది మీ యొక్క వ్యాపారంలో మీరు మెరుగైన అభివృద్ధిని పొందడానికి చాలా సహాయపడుతుంది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ యొక్క జాతక ఫలితాలు అనేవి ఓవరాల్గా ఇంచుమించుగా తులరాశిలో పుట్టిన అందరికీ ఈ విధంగానే ఈ యొక్క వ్యక్తులకు వర్తిస్తాయి. కానీ ఎవరైతే తులరాశి వ్యక్తులు రీసెంట్గా అంటే ఈ ఇయర్లో నూతనంగా వివాహం చేసుకున్నారో అటువంటి తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్లో నూతనంగా వివాహం చేసుకుంటారో లేదంటే చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇయర్లో అటువంటి వ్యక్తులు ఈ యొక్క తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో జీవిత భాగస్వామి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల ఎంతో అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు. అవునండి, మీరు అదృష్టవంతమైన భార్యను వివాహం ఆడటం వల్ల ఆమె నుంచి మీరు జూలై 3వ తేదీ గురువారం అతిపెద్ద వార్తను వింటారు. అది ఏదైనా కావచ్చు. ఆ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారనమాట. అంటే భూముల విలువ పెరగొచ్చు, లేదంటే మీకు ఎవరి నుంచి ఆస్తి రావాలంటే రావచ్చు, మీ యొక్క పూర్వీకుల ఆస్తి రావచ్చు, మీ భార్య తరపు నుంచి మరింత ఆస్తి రావచ్చు. ఇలా ఏ విధంగా సరే డబ్బు రావడం వల్ల మీరు ధనవంతులు అవుతారు. మీ లైఫ్ పార్ట్నర్ వల్ల తులరాశి వ్యక్తులకు విపరీతమైన యోగం, రాజయోగం పడుతుంది. మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది, లేదంటే లాటరీ రూపంలో రావచ్చు. ఇలా ఎలాగైనా రావచ్చునండి. మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. అవునండి, మీ భార్యకు తన పుట్టింటి నుంచి పూర్వీకుల ఆస్తి రాబోతుంది అన్న వార్త కూడా అందే అవకాశం లేకపోలేదు. దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానివల్ల ఎలా అంటే మీరు వెతకబోయిన తీగ కాలిక దొరికినట్లన్న చందాన మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టేపోతుంది. అది మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకున్నట్లయితే కనుక మీరు చాలా నష్టపోతారు. గుర్తుపెట్టుకొని తులరాశివారు ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది. ఇకపోతే మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీకు కెరీర్లో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమై జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు వస్తాయి. ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలను పొందుకుంటారు. ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం. ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయాన్ని అందుకుంటారు. మరి మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు, ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇకపోతే రాబోయే రోజుల్లో తులరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశి వారు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. తులరాశి వారికి మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మీకు అదృష్టం మరింత పెరుగుతుంది. సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాలను అందుకుంటారు. సో చూసారు కదా, తులరాశి వారు జూలై 3వ తేదీ గురువారం మీకు ఎటువంటి పెద్ద వార్త రాబోతుంది, దానివల్ల మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.